అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో, మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్‌లో ఉంది. సాధారణంగానే మనకు ఎగ్జామినేషన్‌లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కానీ ఈసారి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలుగు వ్యక్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమించడం జరిగింది. సో, సంజయ్ మూర్తి గారు. సో, కొండ్రు సంజయ్ మూర్తి మొట్టమొదటి తెలుగు వ్యక్తి సీఏజీగా నియమించబడినటువంటి వ్యక్తి. మొట్టమొదటి తెలుగు వ్యక్తి మాత్రమే కాదు, మొదటిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని సీఏజీగా నియమించడం కూడా ఇదే మొదటిసారి. సో, ఈయన 1989 హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయనను 15థ్ సీఏజీగా మన ప్రెసిడెంట్ గారు నియమించడం జరిగింది. ఈయన ఆల్రెడీ పదవి చేపట్టి కూడా 2 రోజులు కంప్లీట్ అవుతుంది. సో, ఈ నేపథ్యంలో ఈ సీఏజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఈ సంజయ్ మూర్తి గారు మనకు వీళ్ళ ఫాదర్ కూడా కేఎస్ఆర్ మూర్తి గారు. ఈయన గూడా కాంగ్రెస్ నుండి ఎంపీగా గతంలో అమలాపురం నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా కూడా చేసినటువంటి వ్యక్తి. సో, చాలా విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన సంజయ్ మూర్తి గారు. సో, ఈ నేపథ్యంలో మనకు కాగ్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చూస్తే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్, అంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా వెచ్చించినటువంటి ఫండ్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసే ఒక ముఖ్యమైనటువంటి ఏజెన్సీ. అందుకనే దీనికి ముందున్నటువంటి ట్యాగ్‌లైన్ కూడా చూడండి, సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో, లోకహితార్థ, సత్యనిష్ట, డెడికేటెడ్ టు ట్రూత్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది కూడా, ఈ లోగో కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా ఒకసారి సుప్రీం కోర్ట్ యొక్క ట్యాగ్‌లైన్ గురించి అడిగారు. యతో ధర్మస్తతో జయః అని దాని ట్యాగ్‌లైన్ గురించి అడిగారు. ఆ నేపథ్యంలో ఈ కాగ్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం చూస్తే, మొట్టమొదటిసారిగా 1858లో ఆఫీస్ ఆఫ్ అకౌంటెంట్ జనరల్ అని ఒక ఆఫీస్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. 1866లో దీని పేరు మార్చారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అని. అదేవిధంగా 1884లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా దీనికి పేరు మార్చడం జరిగింది. అండ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 148వ అధికరణను అనుసరించి మనం సీఏజీ ఆఫీస్‌ని కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి అధికరణలను చూస్తే ఆర్టికల్ 148 కాగ్ అపాయింట్మెంట్‌కి సంబంధించి, అదేవిధంగా దాని యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించి, టెన్యూర్ గురించి, పదవీ కాలం గురించి పేర్కొంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 149 డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ది కాగ్ గురించి పేర్కొంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటు. ఎవరు కాగ్ యొక్క డ్యూటీస్ గురించి, విధులను పేర్కొంటారు, ఎవరు వాటిని నిర్ధారిస్తారు అంటే పార్లమెంట్ నిర్ధారిస్తుంది. చాలా ఇంపార్టెంట్. గతంలో యూపీఎస్సీలో అడిగినటువంటి క్వెషన్ ఇది. పార్లమెంట్ విల్ డిసైడ్ ద డ్యూటీస్ అండ్ ది పవర్స్ ఆఫ్ సీఏజీ. అందుకని డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ సీఏజీ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్లమెంట్ అని కూడా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 148 ఈ ఆడిట్‌కి సంబంధించినటువంటి ఆ ఫార్మాట్స్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 159 కాగ్ రిపోర్ట్స్ గురించి, ఎవరికి రిపోర్ట్ చేయాలన్న అంశం గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 279 ఈ కాగ్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. సో, సీఏజీ యొక్క పదవీ కాలం, టెన్యూర్ గురించి చూస్తే, సో, మనకు పదవీ కాలంలో కూడా చాలా క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, రాష్ట్రపతి సీఏజీని నియమిస్తారు. అండ్ రాష్ట్రపతి సీఏజీని తొలగిస్తారు. కానీ ఆయన ఇష్టం మేరకు తొలగించరు. అంటే పార్లమెంట్ ఇచ్చినటువంటి రిజల్యూషన్ మేరకు రాష్ట్రపతి సీఏజీని తొలగించడం జరుగుతుంది. సో, ఎలా తొలగిస్తారు అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. పోస్ట్ టెన్యూర్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే కాగ్‌గా వర్క్ చేసిన తర్వాత హి ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫర్దర్ ఆఫీస్ అపాయింట్మెంట్. ఇంకా వేరే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇతర అధికార హోదాలో ఆయన ఉండరు. వేరే ఆఫీస్ ఏవి ఆయన చేపట్టరు. అదేవిధంగా ఆయన సాలరీస్, సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ కూడా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అపాయింట్మెంట్ విషయానికొస్తే రాష్ట్రపతి సీఏజీని అపాయింట్ చేస్తారు. ఆయన పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది, లేదా 65 సంవత్సరాలు. ఏది ముందైతే అది వర్తిస్తుంది. రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్‌కి ఈయన సమర్పిస్తారు. కాగ్ రిమూవల్ చాలా ఇంపార్టెంట్. కాగ్ ఎలా రిమూవ్ చేయబడతాడు? సీఏజీ ఎలా ఆఫీస్‌లో నుండి రిమూవ్ చేయబడతాడంటే, మనకు సుప్రీం కోర్ట్ జడ్జినైతే ఏ విధంగా తొలగిస్తారో అదే విధంగా సీఏజీని కూడా తొలగించడం జరుగుతుంది. సీఏజీని తొలగించడంలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని సీఏజీని తొలగిస్తారంటే, ఏదైతే మనకు సుప్రీం కోర్ట్ జడ్జిలకి చెప్పారో ఆ విషయాలే. అంటే ప్రూవ్డ్ మిస్‌బిహేవియర్ ఆర్ ఇన్‌కెపాసిటీ. అనే 2 అంశాలపైన సీఏజీని తొలగించే అవకాశం ఉంటుంది. సో, సీఏజీ తొలగింపుకు సంబంధించినటువంటి ఆ రిజల్యూషను 2 హౌసెస్‌లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అండ్ ఇండియన్ సీఏజీకి, బ్రిటన్ సీఏజీకి ఒక కంపారిజన్ చూస్తే, ఇండియన్ సీఏజీ
ఇండియన్ సిఏజీ అనేది కంప్లీట్‌గా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే చూస్తుంది. ఇట్ కండక్ట్స్ పోస్ట్ ఎక్స్‌పెండిచర్ ఆడిట్స్. అంటే ఒకసారి ఖర్చు చేసిన తర్వాత వాటిని స్టడీ చేస్తుంది. కానీ బ్రిటన్‌లో అలా కాదు. బ్రిటన్ సిఏజీ ఈస్ బోత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్. అంటే ఇట్ అప్రూవ్స్ ఎక్స్‌పెండిచర్. ఖర్చుకు ముందు కూడా ఇది అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టిన తర్వాత కూడా అది స్టడీ చేస్తుంది. అది బ్రిటన్ విషయం. అందుకనే చాలా సందర్భాల్లో ఇండియన్ సిఏజీకి సంబంధించి కూడా ఈ యొక్క అంశం ఉంది. ఎందుకంటే ఇండియన్ సిఏజీ అన్నది కంట్రోలర్ కాదు, కేవలం ఆడిటర్ మాత్రమే. సో, ఈ ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మొదటిసారి తెలుగు వ్యక్తి నియమించబడ్డారు కాబట్టి ఈ లిస్ట్ కూడా మనకు సంజయ్ మూర్తి గారు 15థ్ సీఏజీగా నియమించబడడం జరిగింది. అదేవిధంగా మొదటి సీఏజీ వి. నరహరిరావు. సంజయ్ మూర్తి గారి టెన్యూరు నవంబర్ 2024 నుంచి ప్రారంభమైంది. ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ఎండీటీ అనే ఒక మెయిన్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ ఫుల్ అవ్వడం వలన సెకండ్ బ్యాచ్‌ని నవంబర్ 26వ తారీఖు నుండి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్‌లో మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి. అంటే ప్రతిరోజు దాదాపుగా 8-10 గంటల టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్‌కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టార్గెట్స్ పైన ప్రతిరోజు మీరు దాదాపుగా ఒక 8 గంటల నుండి 10 గంటల టార్గెట్స్ కంప్లీట్ చేసిన తర్వాత, మీరు కంప్లీట్ చేసిన టార్గెట్స్ పైన అదే రోజు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా డైలీ టార్గెట్స్, డైలీ టెస్ట్‌తో పాటు ప్రతి వారాంతంలో కూడా వీకెండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే రివిజన్ టెస్ట్ అని అంటాం. వీటితో పాటు ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అండ్ సాధారణంగా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి కల్పిస్తున్నటువంటి ఓవరాల్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫైనల్‌గా అందుబాటులో ఉంటుంది. సో, ఒక 60 నుండి 55 నుండి 60 రోజుల్లో కంప్లీట్‌గా మీ యొక్క మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క ఆన్‌లైన్ ప్రైస్ రూ. 3,500 మాత్రమే. బ్యాచ్ 2 ₹3,500 మాత్రమే. ఇది లాంచింగ్ ఆఫర్ కింద ఉంటుంది. వివరాలకు క్రింద ఇచ్చినటువంటి నంబర్‌ని సంప్రదించండి. 9346265766 ఆర్ కాకర్లా అకాడమీ.com అనే వెబ్‌సైట్‌లోకి కూడా వెళ్లి మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్.